అసలు ఇందిరాగాంధీ ఆ రోజు ఏ టైంలో ఫోన్ చేశారు, మీరేం మాట్లాడారు? मैं इंदिरा गांधी बात कर रही हूँ, क्या मैं शिव शंकर जी से बात मैडम मैं दिल्ली आके बात करता हूँ అట్లా మొదలైంది. కానీ ఇక్కడ ఆయన ఫ్యామిలీ నుంచి మీరెవరు అంత ఆయనంత వేగంగా రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఎప్పుడు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకుండే. నేను ఎప్పుడు కూడా నేను నా సర్జరీ ఎందుకు కాన్సెప్ట్ ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? అది ప్రజారాజ్యం కాన్సెప్ట్. చిరంజీవి గారికి ఒబామా అంటే చాలా ఇష్టం ఉండే ఆ రోజుల్లో. సో ఆయనేమో ఎస్ వీ క్యాన్, అందరు బీసీలకు మేలు జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ తీసుకురావాల్సింది చదువు. ఆఫీషియల్స్లల్లో నాకు బీసీలు కనిపిస్తలేదు, వీకర్ సెక్షన్స్ కనిపిస్తలేదు, బీసీలు ఎస్సీలు కూడా. ఆయన అందరి గురించి మాట్లాడుతున్నారు. బీసీలను వీళ్ళు బీసీలు అని గుర్తించడం వెనుక ఒక జాబితా తయారీను చాలా కష్టపడ్డట్లు పేర్కొన్న అంశాలు ఇందులో, అవి కొంచెం చెప్పండి సంక్షిప్తంగా. ఈయన పోయి సార్ మీరు కాకా కలేల్కర్ కమిషన్లో ఏదైతే క్రైటీరియా ఉందో దాన్నే వాడుకొని దీనికి ఈ బీసీ ఎన్యూమరేషన్కి చేయండి అని అన్నారు. ఎస్సీల విషయంలో ఆయన ముద్ర ఏమిటి? ప్రధానంగా బహుశా న్యాయ వ్యవస్థలో అనుకుంటున్నాను. మొట్టమొదటి ఎస్సీ జడ్జి సుప్రీంకోర్టులో వరదరాజన్ అని తమిళనాడు నుంచి ఒక షెడ్యూల్ కాస్ట్ని తీసుకొచ్చి నమస్తే. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారమని కొందరు, బీసీలకు స్థానిక సంస్థల్లోనూ అసెంబ్లీలోనూ సీట్ల కేటాయింపు పెరగాలని, అన్యాయం జరుగుతున్నదని వ్యక్తులుగా సమూహాలుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలోనే బీసీలకు సంబంధించి పూర్వపు హైదరాబాదు రాష్ట్రం నుంచి మొదలుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఇవాళ తెలంగాణలో కూడా ఈ పరంపరకు, ఈ ఆలోచనకు బీసీలలో ఇంతమంది ఉన్నారని చెప్పడానికి కారణమైన వారు కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిన వారు, బీసీల కోసం పనిచేసిన వారు శివశంకర్. బహుశా ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. 80ల్లో 90ల్లో ఆయన పేరు భారతదేశంలో మారుమోగిపోయింది. ప్రధానమంత్రి తర్వాత అంత శక్తివంతమైన నాయకుడని 1985లో ప్రఖ్యాత మ్యాగజైన్ ఇండియా టుడే వ్యాఖ్యానించింది. ఇవాళ ఆయన ఒక సందర్భం కాబట్టి వారి కుమారుడు డాక్టర్ వినయ్ గారు మన దగ్గర ఉన్నారు. వారి తండ్రి రాజకీయ కుటుంబ నేపథ్యము, వారి జీవితం ఏమిటో ఆ విషయాలపైన మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బుచ్చన్న గారు. ఏం సార్ అంతలా గ్రంథం చేతిలో? ఇది శివశంకర్ గారి ఓహోహో ఆత్మకథ. ఓకే, తీసుకొచ్చి చరిత్ర. దాంట్లో నేను ఆ పుస్తకం చదివిన, నేను ఇదొక్కటే ముగింపు. అవునండి, ఆ గ్రంథాన్ని నేను చదివిన. బహుశా యాదృచ్ఛికం ఆ గ్రంథం వచ్చిన కరెక్ట్ ఏడాది తర్వాత ఆగస్టులో పోయిన 23 అనుకుంటుంది. అవును, ఇవాళ 24 ఆగస్టు సెప్టెంబర్ నడుస్తూ ఉన్నది. అవునండి. కానీ మీ ఇంట్లో ఉన్న ఆ రోజున్న వాతావరణం నిజంగానే ఆ రోజు ఆయనకున్న పేరుకు అడ్వకేట్గా ఇటు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను ఇంత పేరున్నది కదా. ఆ పుస్తకంలో చదివిన కొన్ని అంశాలు నేను ఈ పుస్తకం తెస్తానని నేను అనుకోలేదు సార్. నేను మీకోసమే తెచ్చాను. థ్యాంక్ యూ. రాస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈ పుస్తకాన్ని ఈ మధ్యనే చదివిన. మరి వారి పుస్తకాన్ని కూడా తీసుకొని వచ్చిండ్రు. ఈ చర్చకు, ఇవాళ నేను ఇంట్రోలో చెప్పిన చర్చకు దీనికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. వాస్తవానికి వారిని పిలవడానికి కూడా ఒక రకంగా ఈ పుస్తకమే, లక్కీగా పుస్తకం కూడా తీసుకొని వచ్చిండ్రు వీరు. ఇందులో 1977 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది అని ఈ గ్రంథంలో పేర్కొన్నబడ్డ ఒక కీలక అంశం, మొత్తానికే లైఫ్ టర్నింగ్ ఒక కీలక అంశం. అసలు ఇందిరాగాంధీ ఆ రోజు ఏ టైంలో ఫోన్ చేశారు, మీరేం మాట్లాడినారు? అంటే మీరు కీలక అంశం టర్నింగ్ పాయింట్ అన్నారు కాబట్టి ఒక్క సెకండ్ ఆ పుస్తకం గురించి చెప్పేసి దాని తర్వాత ఆ పుస్తకం పేరు అదొకటే ముగింపు. అవును, అదొకటే ముగింపు ఆ టెలిఫోన్ కాల్కి ముడిపడి ఉంది. ఓకే, అప్పటి వరకు ఆయన అడ్వకేటు.
హైకోర్టు జడ్జి అయినరు. దాని తర్వాత కొన్ని వాతావరణంలో కొన్ని ప్రాబ్లమ్స్ వలన రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేసినప్పుడు ఏదైతే ఫోన్ వచ్చిందో, వచ్చినాక ఆయన రిజైన్ చేసింది అప్పటి వరకు నా ఒక్కడికే ఈ ప్రాబ్లం అవుతుంది, ఏదైతే రిజైన్ చేయాల్సిన కారణం వచ్చిందో జడ్జిగా అనుకున్నది, ఆయనకు అర్థమైంది ఏంటంటే మొత్తము జ్యుడిషియరీలోనే ప్రాబ్లం అవుతుంది అని. సో ఆ ప్రాబ్లంని ఆయన మంత్రిగా అయినప్పుడు దాన్ని పూర్తిగా కరెక్ట్ చేసేసిండు రాడికల్గా. సో అది చేయగలిగింది నేను రాజకీయాల్లోకి వచ్చి నాకు రాజ్యాధికారం వచ్చింది కాబట్టి చేయగలిగిన నేను రాజకీయాల్లో రాజ్యాధికారం రాకపోయినంటే జడ్జి అవుతుంటే, చీఫ్ జస్టిస్ అవుతుంటే, కానీ ఒక మంత్రి అయినందుకు ఈ మార్పులన్నీ తీయగలిగిన. అందుకు బలహీన వర్గాల జీవితాలు మారాలంటే రాజ్యాధికారం ఒకటే ముగింపు అన్నది, అదొకటే ముగింపు పుస్తకం, ఇదొకటే ముగింపు. సో అది నాకు నాంది పలికింది ఆ టెలిఫోన్ కాల్ మీరు ఏదైతే అడుగుతున్నారో. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? పొద్దున్న అంటే ఆ రోజు శనివారం ఆయన 9వ తేదీ ఏప్రిల్, నాకు బాగా జ్ఞాపకం ఉంది, 77. ఆయన జనరల్గా కూర్చొని శనివారం, ఎందుకంటే శుక్రవారము తర్వాత శని ఆదివారాలు కోర్టుకి హాలిడే ఉంటాయి. శనివారం కూడా ఇప్పటికి మనకి 5 రోజుల వర్కింగ్ డే స్టార్ట్ అయినాయి, కానీ కోర్టు ఎప్పుడు కూడా శుక్రవారం రోజు సాయంత్రం అయిపోతుంది. సో శనివారం ఆయనకి రిలాక్సింగ్ డే. మళ్ళీ ఆదివారం మళ్ళీ సోమవారం నుంచి మొదలయ్యే కేసుల కోసం ప్రిపరేషన్ అవన్నీ చేసుకుంటుండే. శనివారం మాత్రం పూర్తిగా రిలాక్స్ చేస్తుండే. సో ఆయన 8:30 కూర్చొని పేపర్ చదువుకుంటా లాన్లో కాఫీ తాక్కుంటూ ఉంటుండే. సో ఆ టైంలో ఈ ఫోన్ రింగ్ అయింది. నేనేమో ఆ రోజు అప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. ఈ ఫోన్ కాల్ వచ్చింది. రాగానే ఎత్తితే అటువైపు ఒక ఆడ మనిషి, మహిళ, मैं इंदिरा गांधी बात कर रही हूँ, क्या मैं शिव शंकर जी से बात कर सकती क्या అని అడిగింది. సో నేను అప్పుడు హార్డ్లీ ఒక 18-19 ఇయర్స్ యంగ్. మా ఫాదర్కి మరి కాంటాక్ట్స్ ఉన్నాయేమో, మా పేరున్న లాయరు, జడ్జి. ఇందిరాగాంధీ అంటే ఏ ఇందిరాగాంధీ అనుకుంటారు? మాజీ ప్రధాని అనుకున్నారు మీరు? నాకు అంటే ఇందిరాగాంధీ అంటే అప్పుడు ఒకటే పేరు జ్ఞాపకం వస్తుంది కదా ఆ రోజుల్లో. ఆమె అంత పెద్ద ప్రైమ్ మినిస్టరు, బంగ్లాదేశ్ వారు, మేమంతా ఫ్యాన్స్ ఆమెకి. ఆ తర్వాత ఇందిరాగాంధీ అప్పుడే ఎమర్జెన్సీ అయ్యి కాంట్రవర్సీ అవన్నీ రోజు పేపర్లో చదువుతుంటాం. నేను పేపర్ చాలా చదువుతాను నేను. సో వెళ్ళి డాడీ, మేము ఆయన డాడీ అని పిలుస్తాం, డాడీ ఇందిరాగాంధీ అంట లైన్లో ఉన్నారు. ఆయన మాకు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ మాతోని, అంటే చాలా ఎక్సెసివ్ డిసిప్లిన్. ఆయన అసలు ఆయనతో మాట్లాడాలంటే భయం అవుతుండే మాకు. ఆయన ఎదురుగా పోయి నిలబడాలంటే భయం మాకు. అది పోయి భయపడుకుంటూ చెప్తే ఆయన ఇట్లా ఒకసారి నన్ను గురాయించి చూసి మళ్ళీ పేపర్ చదవడం మొదలెట్టిండు. నాకు అర్థమైపోయింది ఈయన అంటే నేను ఆయనతో జోక్ చేయనని తెలుసు ఆయనకి, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్. బట్ స్టిల్ ఆయన పట్టించుకోలేదు అంటే ఇక నమ్ముతలేరేమో అని ఆ రోజులలో నల్ల డబ్బా ఫోన్లు ఉంటుండే, ఆ బాక్స్ దాన్ని ఎత్తుకొని, దానికి ఒక అది కూడా ఉండే పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా, దాన్ని చెక్క దాన్ని అట్లనే పట్టుకొని, అది ఆ పెద్ద వైర్ ఉంటుండే దాన్ని అంతా చుట్టుకపోతే దాన్ని తీసి 10 నిమిషాలైనా పట్టింది. నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఆయన ముందు అప్పటి వరకు పాపం పట్టుకుందాను, లైన్లో ఉన్నది, తీసుకుపోయి ఆయన ముందు ఫోన్ పెడితే అప్పుడు ఆయన చూసి ఇదేదో ఉందిరా అని ఎత్తిండ్రు. మాట్లాడుకొని మేడం ఢిల్లీ ఆకే బాత్ కర్తా అని అట్లా మొదలైంది అది ఆ రోజు. కానీ మీకు ఇంట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా పోటీ చేసే సందర్భాల్లో బీసీలకు సంబంధించిన రాజకీయ ఉనికికి చర్చలు మీ ఇంట్లో ఏం జరిగేవి? మా ఇంట్లో ఏం జరగకపోతుంది అంటే తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు చాలేని, మంత్రిగా ఉన్నప్పుడు అంటే అంతకు ముందు నుంచి కూడా ఆయన చాలా లెఫ్ట్ లీనింగ్స్ ఎక్కువ ఉండే ఆయనకి. యాక్చువల్లీ ఈరోజే బొజ్జా తారకం గారు పోయిన రోజు ఇది, 2016లో. మీకు ఉదాహరణకి చెప్తా నేను,
బొజ్జా తారకం గారు అమలాపురంలో పుట్టినా కానీ ఆయన నిజామాబాద్లో ఉన్నారు. ఆయన ప్రాక్టీస్ అంతా నిజామాబాద్లోనే చేసిండ్రు. ఆయన భార్యనేమో నిజామాబాద్ గర్ల్స్ డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్ ఆమె. ఈయన అక్కడ ఉండే. అయితే 1975లో వెంగళరావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉండేనో ఆయనకు అగెయిన్స్ట్గా ఒక భార్గవ కమిషన్ అని ఒకటి ఇన్స్టాల్ అయింది. అంటే ఖమ్మంలో వెంగళరావు గారు ఆ రోజులలో అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయరామారావు గారు ఎన్కౌంటర్లు చేయించిండ్రు అని వీళ్ళకి అగెయిన్స్ట్ సుప్రీంకోర్టు ఒక భార్గవ కమిషను, విమన్లాల్ కమిషన్, ఈ రెండు. అయితే వీటికి శివశంకర్ గారు అడ్వకేట్ గవర్నమెంట్ తరపు నుంచి, వ్యతిరేకంగానేమో కేజీ కన్నబినర్ గారు. సో ఈయన ఫైల్స్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి బొజ్జా తారకం గారి గురించి చదివిన అందులో ఇట్లా ఒక దళితులకి చాలా చేస్తున్నారు, ఈయన అట్టడుగున ఉన్న వాళ్ళకి చాలా పాటుపడుతున్నారు, వాళ్ళకి ఫ్రీ కేసులు కొట్లాడుతూ ఉంటారు ఇది అది. సో పని కట్టుకొని ఆయన నిజామాబాద్ పోయి తారకం గారు మీ గురించి చదివినా నేను అప్పుడు తెలియదు నాకు మీ గురించి. ఇదంతా ఎవరు నాకు చెప్పినారు, మళ్ళీ తారకం గారి భార్య విజయభారతి గారే చెప్పినారు. ఇట్లా నేను మీ గురించి చదివినా, మీరు ఇవన్నీ చేస్తున్నారని. కానీ ఇప్పుడు పోలీస్ నిఘా మీ మీద పడ్డది, ఎందుకంటే మీరు నక్సలైట్స్తో కూడా కలిసి వాళ్ళ కేసులు కొట్లాడుతున్నారు. ఒకటి, మీరు చేస్తున్న పని ఉంటే నిజామాబాద్కి ఒక చిన్న డిస్ట్రిక్ట్కి పరిమితం కావద్దు. మీరు చాలా పెద్ద పని చేస్తున్నారు, గొప్ప పని చేస్తారు. సో ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి పనికి రావాలి అట్టడుగులో ఉన్న వాళ్ళకి. సో మీరు హైదరాబాద్ వస్తేనే అది అవుతుంది. రెండోది, మీరు నిజామాబాద్లోనే ఉండిపోతే మీరు ఈధర్ అడవుల పాలైపోతారు, లేకపోతే పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. మీరు హైదరాబాద్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. మీరు హైదరాబాద్ రావాలి అని అంటే తారకం గారు అప్పుడు నేను రాలేను, ఒకటి నాకు హైదరాబాద్ వచ్చి మళ్ళీ నేను కొత్తగా ఎక్కడి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతా కాదు. అదిగాక నా భార్య విజయభారతి ఏమో ఇక్కడ ప్రిన్సిపల్, ఆమె లెక్చరర్ ఉన్నారు అక్కడ, ఆమెకు చాలా ఇష్టమైన పోస్ట్ అది, తను వదిలిపెట్టి రాదు అని అన్నాడు. సో ఆమెకి చెప్పకుండా ఆమెని ఆ రోజులలో, బికాజ్ ఆమెకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం ఉండే, లాంగ్వేజ్ కమిషన్ మెంబర్ చేసిండ్రు ఆయన శివశంకర్ గారు. వందే మాత్రం రామచంద్రరావు గారు అని ఉండే, ఆయనతో మాట్లాడి ఆమెను లాంగ్వేజ్ కమిషన్ మెంబర్ చేసి వాళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చి తారకం గారికి ఆయన కొన్ని కేసెస్ ఇచ్చి ఈయనవి మరి ఆర్థికంగా ఆయన ప్రాబ్లంలో పడదు. సో ఎప్పుడు అండ్ ఆయన 1952లో ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిండ్రో అప్పటి నుంచి ఆయన పేరు బలహీన వర్గాల కేసులు ఎక్కువ కొట్లాడతారు అని. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు పైసలు లేకపోయినా కానీ ఫ్రీగా చేస్తారు. కానీ ఎందుకు వచ్చింది ఆయనకు అది ఆలోచన? కారణం ఏమిటి? అంటే ఆయన పుట్టుక, ఆయన చాలా కష్టపడి, పుస్తకంలో పేర్కొన్న ఆర్య సమాజ ప్రభావం ఇవన్నీ. ఆర్య సమాజే కాదంటే కష్టపడి పైకి వచ్చిండ్రు, చాలా కష్టాలలో పోయినరు. అమృత్సర్లో రైల్వే స్టేషన్లో షూ పాలిష్లు చేయడము, అక్కడ వాళ్ళ అన్న ఆకలితో చచ్చిపోవడము, దాని తర్వాత వాళ్ళ అన్న ఈయనకి కాలేజ్ ఫీజు కట్టడానికి పస్తులుండి చనిపోయినరు అని తెలిసి, ఇట్లా అవన్నీ తెలిసినాక ఆయనకి ఎక్కువ బీద ప్రజలకే పాటుపడాలి అని ఉండే. చాలా ఫేమస్ లాయర్ అయినప్పుడు పెద్ద పెద్ద కేసులు వచ్చినాయి ఆయనకి, కానీ ఎక్కువ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీరు చూస్తే అందులోనే ఉంది. 1952లో ఆయన బీసీలది లిస్ట్ లేదు అని చూసిండ్రు. చూసి ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, మా బ్యాక్వర్డ్ క్లాసెస్ది లిస్ట్ లేదు, ఒకటి తయారు చేస్తే వాళ్ళు రిజర్వేషన్స్ ఉపయోగించుకోగలుగుతారు అని. నెహ్రూ దగ్గర పోయి కూడా కలిసిండ్రు నెహ్రూని, మన గౌతు లచ్చన్న గారిని, ఇంకా బొజ్జం నరసింహులు అని ఉండే, వీళ్ళిద్దరిని తీసుకుపోయి నెహ్రూ గారిని కూడా కలిసి మీరు కాకా కలేల్కర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి, మా దగ్గర బీసీ లిస్ట్ చేపియాలి. అయితే ప్రతిసారి వాళ్ళు లిస్ట్ చేపియడము, గవర్నమెంట్ అగెయిన్స్ట్ ఎవరో కోర్టుకు పోవడము, గవర్నమెంట్ ప్లీడరు అడ్వకేట్ జనరల్ అది కొట్లాడడము, ఓడిపోవడం జరిగింది. ఇది బురుగుల రామకృష్ణరావు గారితో మొదలు పెట్టుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య, బ్రహ్మానంద రెడ్డి అందరితోనైంది. అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి మొదలుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు 1971 వరకు జరిగింది. 1969లో అనంతరామన్ కమిషన్ పెట్టించినప్పుడు ఈయన ప్రోద్బలంతోనే బ్రహ్మానంద రెడ్డి గారు అనంతరామన్ కమిషన్ పెట్టించి, శివశంకర్ ప్రతిసారి నువ్వు ప్రతి 20 సంవత్సరాల నుంచి దీనికోసం కొట్లాడుతున్నావు, ఈసారి నిన్నే నేను గవర్నమెంట్ లీడర్ చేస్తా, నువ్వే ఆర్గ్యూ చేసుకో, ఎందుకంటే
ముందంతా ఇంకెవరో ఆర్గ్యూ చేస్తున్నారు, ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి నువ్వే ఆర్గ్యూ చేసుకో అన్నారు. చేసుకో అన్నప్పుడు ఆయన హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆ కేసు ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి కొట్లాడి ఏపీ వర్సెస్ బలరాం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసి గెలిపించి అట్లా ఇక్కడ 2 థింగ్స్. ఒకటి, ఇక్కడ లిస్ట్ వచ్చిందంటే శివశంకర్ గారి వలన, బీసీల లిస్టు, ఏబిసిడి వర్గీకరణ శివశంకర్ గారి వలన. ఆ తర్వాత ఈ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్ల రిజర్వేషన్స్ శివశంకర్ గారి వలన వచ్చింది. సో ఆయనకి ఆ ఆలోచన విధానం ప్రతిసారి ఉండింది, బలహీన వర్గాల కోసం ఏమైనా చేయాలని. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఒక విషయం చెప్తా. జేబీ రాజు గారని ఒక ఎస్సీ లీడర్ ఉన్నారు. నేను పాల్గొన్నా మీటింగ్లో. ఆయన అన్నారు, అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే దాన్ని పరిచింది మాత్రం శివశంకరే అని అన్నాడు. చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట, మామూలు విషయం కాదు. మొన్న వీరప్ప మొయిలీ గారు కూడా ఈయన పుస్తకం, ఇదే పుస్తకంని అదొకటి ఆవిష్కరణ చేసినప్పుడు, ఇంగ్లీష్ వెర్షనా లేదు తెలుగే, అంబేద్కర్ రీబార్న్ అని అన్నాడు ఆయన. గ్రేట్ కామెంట్. సో వీళ్ళందరికీ తెలుసు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్. 1991-90లో మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో శివశంకర్ పాత్ర ఏమిటి? ఆయన ఏం చేసిండు? 90లో కాదు, 80లో మండల్ కమిషను మార్చ్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మండల్ గొడవ అయింది కదా. లేదు, అది తర్వాత. ఫిబ్రవరిలో మండల్ కమిషన్ ఇన్స్టిట్యూట్ అయింది 79లో. దాన్ని 6 నెలల్లో పూర్తి చేయమన్నారు. కానీ 3 నెలల్లో మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఆ మండల్ కమిషన్ పెట్టించిండో బిందేశ్వరి మండల్ కింద, ఆ ప్రభుత్వం కూలిపోయింది. కూలిపోయాక చరణ్ సింగ్ వచ్చిండు. చరణ్ సింగ్ది కూడా 2 నెలల కంటే ఎక్కువ నడవలేదు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినాక మండల్ పోయి బీహార్ నుంచి నిలబడి ఓడిపోయాడు. దాంతో ఏమైందంటే మండల్ కమిషన్ ఆయన చేయాల్సిన పని చేయలేకపోయాడు. ఒకటి, ప్రభుత్వం కూలిపోయింది, ఆయన ఓన్ ఎలక్షన్స్ వచ్చినాయి. సో హార్డ్లీ 5-10% చేసి అక్కడికి ఆగిపోయింది అది. దాని తర్వాత శివశంకర్ గారు మండల్కి ఫోన్ చేసి అన్నారు, మీరు ఏమైంది, ఇది కంప్లీట్ చేయాలి కదా అంటే, లేదు ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయింది, నన్ను ఎవరైతే ఇన్స్టిట్యూట్ చేసిన ప్రభుత్వం కూలిపోయింది, ఇప్పుడు అది లేదు కదా, నేను ఇంకేం చేస్తాను, నేను చేయను అన్నాడు ఆయన. అప్పుడు లేదు, మీరు చేయాల్సిందే అని పట్టుబట్టి ఒక కాంగ్రెస్ బీహార్ ఎంపీని ఆయన ఇంటికి పంపించి, ఆయన నువ్వు తోడు తీసుకురా ఆయన ఫ్లైట్లో ఢిల్లీకి అని చెప్పి తీసుకొచ్చి ఇందిరాగాంధీతో మాట్లాడించి, దాని తర్వాత 2 సార్లు ఆ కమిషన్కి ఎక్స్టెన్షన్ ఇప్పించి డిసెంబర్ 80లో అది కంప్లీట్ చేసేటట్టు వెనకబడి కంప్లీట్ చేయించారు శివశంకర్ గారు. చేపించినాక ఇందిరాగాంధీ ఏమన్నది, నువ్వు ఇంత పాటుపడ్డావు, దానికి మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అని ఒకటి పెడదాము, దానికి నిన్ను చైర్మన్ చేస్తాను. కానీ ఆ రోజులల్లా ఉన్న ఇందిరాగాంధీ చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉంటుందో, పివి నరసింహారావు గారే కానీ, ప్రణబ్ ముఖర్జీ గారే కానీ, కమలపతి త్రిపాఠి గారు, వీళ్ళంతా దానికి ఇంప్లిమెంటేషన్కి సుముఖంగా లేకుండే. సో వాళ్ళు ఆమెతోని వద్దు మేడం, హోమ్ మినిస్టర్గా ఉన్న పివి నరసింహారావు ఉంటే బెటరు చైర్మన్గా, శివశంకర్ గారిని మెంబర్గా పెట్టండి అని పివి నరసింహారావుని చైర్మన్గా పెట్టిస్తే, ఈయన 10 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు చైర్మన్గానే ఉన్నారు. ఈయన 10 సంవత్సరాలు ఆయన వెనుకబడ్డారు. ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు పివి నరసింహారావు గారు మండల్ కమిషన్ది. ఆఖరికి 89లో ఏమైందంటే, రాజీవ్ గాంధీతో 86-87లో మాట్లాడితే, లేదు నేను మండల్ది తీయను బయటికి అని అన్నాడు ఆయన. ఇట్ ఈజ్ ఎ క్యాన్ ఆఫ్ వర్మ్స్, అంటే ఒక పురుగుల డబ్బా అది, దాన్ని తీస్తే అది ఎడెడిపోతుందో తెలియదు, సో నేను దాన్ని ఓపెన్ అని అన్నాడు. ఎవరు? రాజీవ్ గాంధీ. సో అప్పుడు ఈయన విపి సింగ్ దగ్గరకు పోయి, నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి 89-90లో, అది ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు మరొక అంబేద్కర్ అవుతావు అని అన్నాడు ఆయన. ఆయనకు ఐడియా నచ్చింది, ఎందుకంటే అదే టైంలో దేవిలాలు కిసాన్ ర్యాలీ ఇది అది అని మొదలు పెడుతున్నాడు హర్యానా. ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దేవిలాల్ ఢిల్లీలో పెట్టిండు, రెడ్ ఫోర్ట్ దగ్గర ఆయన కిసాన్ ర్యాలీ పెట్టిండు.
పెడితే దీన్ని ఎట్లా తట్టుకోవాలి అనే టైంకి ఆయనకి శివశంకర్ ఈ ఐడియా ఇచ్చిండు, నువ్వు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చెయ్యి. మండల్ కమిషను శివశంకర్ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాజ్యసభ, రాజీవ్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ. 2 గంటలు ఆయన మండల్ కమిషను ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు అని రాజీవ్ గాంధీ గారు 2 hours లోక్సభలో ఆర్గ్యూ చేస్తే, అదే 2 hours శివశంకర్ గారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దో ఆయన ఆర్గ్యూ చేశారు. చెయ్యాలి, ఆయన చెయ్యొద్దని. మన ఇద్దరు ఒకటే పార్టీ, ఒకళ్ళు లోక్సభ లీడర్, ఇంకొకళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ లీడర్. ఈయన దానికి ఆర్గ్యూ చేసి తర్వాత విపి సింగ్ గారు క్యాబినెట్ సబ్ కమిటీ, ఆయన ఆఫీషియల్స్ సబ్ కమిటీ పెట్టించాడు, దేశ్ముఖ్ అని ఆయన క్యాబినెట్ సెక్రటరీతో, ఇంకో 3 మెంబర్స్తో పెట్టిస్తే వాళ్ళు 6 నెలలు కూర్చొని దాన్ని ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్ చేస్తే ఇది పోయి శివశంకర్కి చూపియండి అన్నాడు విపి సింగ్. మరుసటి రోజు దేశ్ముఖ్ పోయి, సార్ మేము 6 నెలలు చేస్తే ఆయన ఒక్కరోజు రాత్రిలో మొత్తం మార్చేసిండు, మేము పెట్టింది ఒకటి ఉంది, ఆయన మార్చేది వేరేది ఉందంటే, శివశంకర్ ఎట్లా చెప్పిండు అట్లా వర్డ్ బై వర్డ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అది ఇంద్రసాని కేస్ ఏదైతే జీవన్ రెడ్డి గారు ఇంకో 8 మంది 9 బెంచ్ అది ఇంప్లిమెంట్ చేయాలి అని అన్నప్పుడు దాని తరపున ఆర్గ్యూ చేసిన లాయర్స్ వచ్చి, సార్ మీరు ఇది డ్రాఫ్టింగ్ చేసినందుకే ఇది కోర్టులో పాస్ అయింది, లేకపోతే అసలు జడ్జిమెంట్ ఫేవరబుల్ జడ్జిమెంట్ అంటే ఆయన ప్రతిసారి అన్నారు, వీకర్ సెక్షన్స్ బీసీస్ కానీ ఎస్సీస్కి కానీ మైనారిటీస్ కానీ ఎప్పుడు ఏం చేయాలనుకున్నా ఈధర్ గవర్నమెంట్ కావాలని ఓడిపోయింది, లేకపోతే అడ్వకేట్లు కూడా డ్రాఫ్టింగ్ చక్కగా చేయక, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫార్వర్డ్ క్లాస్ ఉండే కాబట్టి ఈ బెనిఫిట్స్ రావద్దని కోర్టు మీద పెట్టేస్తుండే, కోర్టులో ఓడిపోయినా మేమేం చేయగలుగుతాము అని. సో ఆ డ్రాఫ్టింగ్ పక్కాగా చేస్తే 100% గెలుస్తారు, అంతా డ్రాఫ్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఆయన ప్రతిసారి అంటుండేదాన్ని. అట్లనే ఈ మండల్ కమిషన్ది కూడా ఆయన డ్రాఫ్ట్ చేసి ఇచ్చినందుకు అది పాస్ అయింది జడ్జిమెంట్. మండల్ కమండల్ ఉద్యమం అప్పుడు ఈయన ఎట్లా దాన్ని కౌంటర్ పార్ట్ చేయగలరు? మండల్ కమండల్ ఇదే కదా, ఇప్పుడు మండల్ది పెట్టినప్పుడే అప్పుడు ఉద్యమాలు వచ్చినాయి కదా, అప్పుడు అద్వానీ కమండల్ తీసిండు. అప్పటికి నేను ఇక ఆపోజిషన్లో ఉండే, అది విపి సింగ్ అద్వానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే, వాళ్ళు కొట్లాడుకునేది అది. దాని తర్వాత పివి నరసింహారావు గారు ఈయనని, అంటే పివి నరసింహారావు 1950s నుంచి రాజకీయాల్లో ఉన్నారు, శివశంకర్ గారేమో 1980లో వచ్చింది, 79లో. భారతదేశంలో అన్ని మ్యాగజైన్స్ నంబర్ 2 ఇన్ ద క్యాబినెట్ శివశంకర్ అని రాస్తుండే. సో అది పివి నరసింహారావుకి కొంచెం పడరాలే ఈయనంటే. సో అందుకు 91లో ఎప్పుడైతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిందో ఈయనని తీసుకోలే ఆయన. ఇన్ఫ్యాక్ట్ జీకే మూపనార్ అని సీనియర్ మోస్ట్ లీడర్ ఒక ఆయన ఉండే కాంగ్రెస్లో, తమిళనాడు నుంచి, ఆయన ఓపెన్గా అన్నాడు శివశంకర్ లేనిది అసలు క్యాబినెట్ ఎట్లుంటుంది అని. బట్ పివి నరసింహారావు తీసుకోలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, ఎన్ జనార్దన్ రెడ్డికి కూడా శివశంకర్ అంటే పడకపోతుండే. సో వీళ్ళందరూ ఆయన రానియలే. సో అక్కడి నుంచి ఆయన మోస్ట్ ఆఫ్ ద రోల్ క్వైట్గానే చేసుకుంటూ పోయిండు, కానీ మండల్ కమండల్లో అంత ఇన్వాల్వ్ కాలే. అంటే ఆయన బాబ్రీ మస్జిద్ని కూల్చినప్పుడు మాత్రం, ఈయన రాజ్యసభ ఎంపీకి రిజైన్ చేసిండు. అవునా? ఈయన రిజైన్ చేయగానే ఈయన వెనక అహ్మద్ పటేల్ రిజైన్ చేసిండు. పివి నరసింహారావు అది యాక్సెప్ట్ చేయలేదు, వద్దు నువ్వు ఇవ్వద్దు నీ రిజిగ్నేషన్, నీకెందుకు నేనున్నాను కదా చూసుకుంటా అన్నట్టు ఆయన. బీసీలను వీళ్ళు బీసీలు అని గుర్తించడం వెనుక ఒక జాబితా తయారీను చాలా కష్టపడ్డట్లు పేర్కొన్న అంశాలు ఉన్నాయి. ఇందులో అవి కొంచెం చెప్పండి సంక్షిప్తంగా. అదే నేను ఇప్పుడే చెప్పినా కదా, 1952లో ఈయన ఎప్పుడైతే అడ్వకేట్ అయ్యి ఈయన బార్లో ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఈయన చూసింది ఏంటంటే బీసీల, అంటే అప్పుడు వరకు నిజాం కాలం కదా, బీసీలు ఎవరో తెలియదు కదా, బీసీ అనేది దానికి అది అంటే నిజాం కాలంలో ఆయన రికగ్నైజ్ చేయలే నిజాం. ఆయన అందరు నా కింద ఉన్న ప్రజలే అనుకున్నాడు, ఇంత బీసీలు ఎస్సీలు అన్నట్టు ఏం లేదు అన్నట్టుండే ఆయన. సో నిజాంది అయిపోగానే బూరుగుల రామకృష్ణరావు ఫస్ట్
ఇది ఏంటి మన ముఖ్యమంత్రి. బూరుగుల రామకృష్ణరావుని రాజకీయాలకు తెచ్చింది మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు అయితే శివశంకర్ గారు మాడపాటి హనుమంతరావుకి పిఏగా ఉండే. ఈయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఆయనకు పిఏగా ఉండే. సో ఆయన రిక్వెస్ట్ చేసిండు, సార్ ఇట్లా మాకు లిస్ట్ లేదు, మీరు కొంచెం ఆయనకు నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను పోయి కలుస్తా అని. ఈయన పోయి కలిసి బూరుగుల రామకృష్ణరావు గారిని కలిసినప్పుడు ఆయన, నేను సరే కానీ ఏం క్రైటీరియా మీద చేస్తాము దీన్ని, క్రైటీరియా 2 సార్లు పోయి కలిస్తే ఏం క్రైటీరియా మీద చేస్తాము ఈ లిస్ట్ అంతా అని అన్నాడు. ఈయనకు కూడా అప్పటికే అంతుబట్టలే ఏం క్రైటీరియా మీద చేస్తారు. ఆ తర్వాత ఈయన పోయి కలిసిన 6 నెలలకో 8 నెలలకో కాకా కలేల్కర్ కమిషన్ ఇన్స్టాల్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ది. ఈయన పోయి, సార్ మీరు కాకా కలేల్కర్ కమిషన్లో ఏదైతే క్రైటీరియా ఉందో దాన్నే వాడుకొని దీనికి ఈ బీసీ ఎన్యూమరేషన్కి చేయండి అని అన్నారు. ఇది మంచి ఐడియా అని చెప్పి ఆయన ఎన్యూమరేషన్ చేయించారు. చేయించినాక 56లో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అటు 120 130 ఉండే ఆంధ్ర సైడ్, తెలంగాణలో 90 ఎన్నో ఉండే. ఇదేం బీసీ లిస్టు ఈడ 90 ఆడ 120 2 కలిపి 200 క్రాస్ అవుతున్నాయని రెండింటిని కొట్టేసిండు ఆయన. సో అది పోయింది. మళ్ళా దామోదరం సంజీవయ్య అయినప్పుడు ఈయన మల్లబోయి దామోదరం సంజీవయ్య గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన లిస్ట్ అవుట్ చేయించిండ్రు. చేపిస్తే మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి వచ్చినప్పుడు మళ్ళీ ఆ లిస్టును కొట్టేసిండు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారిని కలిసిండు. బ్రహ్మానంద రెడ్డి గారిని కలిస్తే ఆయన ఒక సబ్ కమిటీ వేయించిండ్రు. ఈయన చెప్పినాక, శివశంకర్ గారు చెప్పినాక సబ్ కమిటీ వేస్తే అది అఫీషియల్ సబ్ కమిటీ, కానీ దాంట్లో క్రైటీరియా కరెక్ట్గా లేకుండే. సో కోర్టు ఇదేం క్రైటీరియా, ఇది క్రైటీరియా కరెక్ట్ లేదని 66లో కొట్టేసింది. అప్పుడు 67 68లో బ్రహ్మానంద రెడ్డి వెనుకబడితే ఆయన అనంతరామన్ కమిషన్ వేయించాడు. అనంతరామన్ కమిషన్ వేయించి శివశంకర్ దీనికి అడ్వైజర్గా నువ్వు ఉండు అన్నారు. సో ఈయన అన్అఫిషియల్గా దాన్ని అడ్వైజ్ చేసి అప్పుడు చాలా క్లియర్ కట్గా క్రైటీరియా వేసి ప్రతి ఊరికి పోయి ఈ ఎవరెవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది చూసి వాళ్ళందరినీ జమ చేసి, అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఈడ గౌడ్ ఉన్నారు, అదే ఆంధ్ర సైడ్ ఏమో శెట్టి బలిజ అంటారు, రాయలసీమలో గౌడ అంటారు. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గౌడ్ ఆ సెక్షన్ కింద పెట్టించి, అగ్రికల్చర్లో అప్పుడు మరట్వాడ కూడా మన దగ్గరనే ఉండే కదా హైదరాబాద్ స్టేట్లో. సో వాళ్ళ దగ్గర ఫార్మర్స్ ఏదైతే ఉండేనో, కాపులు అంటే మున్నూరు కాపులు ఫార్మర్సే కదా. సో వాళ్ళు అక్కడ బాగా ప్రోగ్రెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ షుగర్ కేను అన్నీ ఉండి. సో అక్కడ ఉన్న మాలీలు తీసుకొచ్చి వీళ్ళతో కలిపి, సో అట్లా ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి, ఫస్ట్ టైం ఇండియాలో ఈయనే చేసింది అట్లా. అవును. సో అది చేసి, సో అట్లా ఇప్పుడే మీకు చెప్పిన నేను గౌడ్స్ అని, రాయలసీమలో వాళ్ళని ఈడిగా అంటారు. సో వీళ్ళందరినీ ఒక దగ్గర జమగట్టి ఏవేవి ఉన్నాయో అన్నీ ఒక కమ్యూనిటీ కింద చేయించి, అట్లా ఈ సెక్షన్స్ అన్నీ చేయించి, దాని తర్వాత అప్పుడు మీకు చెప్పినట్టు 69లో చేస్తే దాన్ని కోర్టులో వేసిండ్రు, చేయలేరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అది కొట్టేసిండ్రు. కొట్టేస్తే బ్రహ్మానంద రెడ్డి ఇంకా చాలు, ఇంకా వదిలేద్దాము, ప్రతి దగ్గర కోర్టు కొట్టేస్తుంది అంటే, కోర్టే ఇన్నిసార్లు కొట్టేసిందంటే మనది కరెక్ట్ కాదు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎన్యూమరేషన్, ఇంకా చెయ్యొద్దు అని అన్నారు. అంటే లేదు సార్ సుప్రీంకోర్టుకు పోదాము అంటే ఆయన ఒప్పుకోలేదు ఫస్ట్. సార్ మీరు ఒప్పుకోకపోతే నేను నా పోస్ట్ రిజైన్ చేసి ప్రైవేట్ పిటిషన్ వేసుకుంటాను అంటే, సరే వద్దులే నీకు ఇక లాస్ట్ ఛాన్స్ అడిగి పోవన్నారు. సుప్రీంకోర్టు పోయి నేను ఇప్పుడే చెప్పిన కదా బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కొట్లాడి తీసుకొచ్చింది. కానీ ఈ ప్రాసెస్ అంతా ఆయన ఒక 30-40 సంవత్సరాలు నిరంతరాయంగా జరిగింది బీసీల కోసం, నిరంతరాయంగా. బీసీ, ఎస్సీస్, మైనారిటీస్ ముగ్గురు కోసం ఆయన. ఎస్సీల విషయంలో ఆయన ముద్ర ఏమిటి? ప్రధానంగా బహుశా న్యాయ వ్యవస్థలో అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈయన న్యాయశాఖ మంత్రి అయినప్పుడు చూస్తే 1950లో మనకి రిపబ్లిక్ డే దేన్నంటాము, 26th January 1950, 26 జనవరి గణతంత్ర దినం.
అది అయిన 2 రోజులకి సుప్రీంకోర్టు ఫామ్ అయింది. అంటే 28 జనవరి 1950కి సుప్రీంకోర్టు ఫామ్ అయింది. అక్కడి నుంచి చూసుకుంటే 1950 నుంచి 1980 వరకు సుప్రీంకోర్టులో ఒక బీసీ జడ్జి లేడు, ఒక ఎస్సీ జడ్జి లేడు. మొట్టమొదటి ఎస్సీ జడ్జి సుప్రీంకోర్టులో వరదరాజన్ అని తమిళనాడు నుంచి ఒక షెడ్యూల్ కాస్ట్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో కూర్చోబెట్టిండ్రు ఆయన, శివశంకర్ గారు. అంటే మొట్టమొదటి ఎస్సీ జడ్జి శివశంకర్ గారి హయాంలో జరిగింది దేశ చరిత్రలో. 30 సంవత్సరాలు అయినాక, రాజ్యాంగం వచ్చినాక మనకి. ఇప్పుడున్న చంద్రచూడ్ వాళ్ళ నాయన అప్పుడు ఉన్నారు. ఆ చంద్రచూడ్ ఒక కమెంట్ చేసిండు, శివశంకరు కులాల పరంగా జడ్జిలను పెడుతున్నారు అన్నట్టు, మెరిట్. అయితే శివశంకర్ గారు ఏమన్నారు, మీ అందరికీ ఈ బీసీలు ఎస్సీలు కలుపుకుంటే దేశ జనాభా 80% దాకా ఉంటుంది. 80% జనాభాలో మీకు 30 సంవత్సరాల వరకు ఒక్క మెరిట్ ఉన్న జడ్జి కనిపించలేదా మీకు? మీరు కావాలని తీసుకురాలేదు. అంటే మీరు చూస్తే ఒక జార్జ్ గాద్బాయ్ అని ఒక అతను పుస్తకం రాశాడు, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫ్రమ్ 1950 to 1990 అని, 89 వరకు అని. ఆయన ఏమంటాడంటే ప్రతిసారి 80% ఆఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టుకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరూ బ్రాహ్మణులే అని. ఒకటే సెక్షన్, అది బ్రాహ్మణ సెక్షన్ నుంచి అయినారు. సో బీసీలకి ఎస్సీలకి ఛాన్స్ రాలే. సో శివశంకర్ గారు ఏమన్నారు, ఇవాళ 30 సంవత్సరాల తర్వాత నేను ఒక జడ్జిని తీసుకొని వస్తే మీరు ఇది కుల ప్రాతిపదికన తీసుకొని వస్తున్నారు అని అంటుండ్రు. అయినా నేను ఒక అడ్వకేట్ని జడ్జి చేసి సుప్రీంకోర్టుకి తీసుకురాలే. హైకోర్టులో ఉన్న అతన్నే నేను తీసుకొచ్చి హైకోర్టులో జడ్జిగా ఉన్న అతన్నే నేను సుప్రీంకోర్టుకి తీసుకొచ్చిన. అంటే మీరేమంటున్నారు, హైకోర్టులో మెరిట్ సరిపోతుంది, సుప్రీంకోర్టులో మెరిట్ సరిపోదు అంటున్నారా మీరు? సో 1980లో అట్లా మొట్టమొదటి ఎస్సీ జడ్జిని తీసుకొచ్చింది, బీసీలను తర్వాత తీసుకొచ్చింది, మొదటి ఎస్సీలకు వచ్చిన మొదటి ఎస్సీలను తీసుకొచ్చింది. అయితే దాని తర్వాత ఆయన లెక్క చూస్తే మొత్తం దేశంలో వివిధ రాష్ట్రాలల్లో ఉన్న హైకోర్టులల్లో 400 మంది మొత్తం జడ్జిలు ఉంటే అందులో 6 షెడ్యూల్ కాస్ట్ ఉండే. సో ఆయన చీఫ్ జస్టిస్ అందరికీ లెటర్ రాశారు, మీరు అడ్వకేట్లకి వెళ్ళి మెరిటోరియస్ అడ్వకేట్ల, షెడ్యూల్ కాస్ట్ మెరిటోరియస్ అడ్వకేట్లని జడ్జిలు చేయండి. 400 మందిలో 6 ఉండడం ఏంది? అట్లా లెటర్ రాశారు. ఆ తర్వాత ట్రైబల్కి కూడా ఎత్తికినరు. దురదృష్టం ఏంటంటే 1980లో ఆయనకి ట్రైబల్ అడ్వకేట్లు దొరకలే జడ్జిలు చేద్దామంటే. అసలు అడ్వకేట్లే లేరు, అంత హీన పరిస్థితి. ఎస్సీలలో అడ్వకేట్స్ ఉన్నాయి కదా, ఎస్టీలలో లేకుండే. అంటే చదువు చాలా తక్కువ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీబీఎస్ రాసినప్పుడు, ఎంట్రన్స్ రాసినప్పుడు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో మంచిగా చదివిన వాళ్ళు కొందరు ఉండే. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి అక్కడ ఎంట్రన్స్ కోసం కోచింగ్ దాంట్లో చాలా బాగా చదువుతున్నాయి, ఈమెకి ఎట్లా సీట్ వస్తుంది అనుకున్నాం. ఆఖరికి ఎంట్రన్స్ వచ్చే వరకు ఆమె ఎంట్రన్స్ రాయకుండానే దొరికిపోయింది. ఎందుకంటే 3 సీట్లలో ఏదైతే ఉంటాయో, ఎస్సీస్కి 3 సీట్స్ ఎంతో ఉండే, ఎస్టీస్కి 2 ఎంతో ఉండే, అప్లై చేసిన వాళ్ళు అంతమంది లేకుండే. సో వీళ్ళకి అవసరమే లేకుండా ఎంట్రన్స్ రాయనీకే సెలెక్ట్ అయిపోయింది, ఎగ్జామ్ లేకుండా. మరి అంతకంటే తక్కువ ఉన్నారు, లేరు, వెరీ రేర్ అనమాట. 3 సీట్లుంటే 4 ఉంటే కాంపిటీషన్ ఉంటుంది, 3 సీట్లలో 2 ఉంటే కాంపిటీషన్ ఉంటుంది. అవును, చెరో సీట్ ఇవ్వాల్సిందే. నాకు ఎంత ఈర్ష్య వేసిందంటే, అరే వీళ్ళు లేకుండానే వెళ్ళిపోతున్నారు, ఓ ఫీలింగ్ వస్తుంది కదా. అవును. సో అట్లా శివశంకర్ గారికి షెడ్యూల్ ట్రైబ్లో అడ్వకేట్లు దొరకలే జడ్జిలు చేద్దామంటే. సో అట్లా ఆ పరిస్థితి. మీరు ఆశ్చర్యపోతారు, శివశంకర్ గారు 80 నుంచి 89 వరకు 3 ఎస్సీస్ని జడ్జిలు చేసినారు సుప్రీంకోర్టులకి. 50 నుంచి 80 దాకా ఒక్క ఎస్సీ లేడు. 80 నుంచి 89 వరకు ఈయన 3 ఎస్సీలను చేసిండ్రు.
వరదరాజన్ రామస్వామి ఇంకో పేరు ఏదో ఉంది బాలకృష్ణన్. బాలకృష్ణన్ కాదు, ఇంకొకరు ఎవరు. బాలకృష్ణన్ కేసు వేరే. ఇతని హయాంలోనే జూనియర్ జడ్జిగా వచ్చి ఆయన 85లో విదేశాంగ మంత్రిగా కేరళ పోయింది. ఇది బాలకృష్ణనే చెప్పిండు నాకు, ఎవరో కాదు, బాలకృష్ణ చెప్పిండు. 85లో కేరళ పోతే విదేశాంగ మంత్రిలాగా ఏదో పని మీద కేరళ పోయి అప్పుడు బాలకృష్ణన్ పోయి కలిసిండు. ఇట్లా నేను జడ్జిని, నేను అడ్వకేట్ని, ఇది అది. ఆ టైంలో అతనికి 39-40 సంవత్సరాలు. కలవంగానే అదే టైంలో కరుణాకరన్ వచ్చిండు. సో కరుణాకరన్ శివశంకర్ గారు లోపల పోయి యాంటీ రూమ్లో పోయి మాట్లాడుకుంటుంటే ఈయనకి వినిపిస్తుంది బయటికి. శివశంకర్ గారు బయట ఒక ఎస్సీ పిల్లోడు ఉన్నాడు, చాలా షార్ప్గా ఉన్నట్టున్నాడు, ఆయన పేరు మీరు పంపించండి, నేను ఆయనను జడ్జి చేస్తాను అంటే కరుణాకరన్ లేచి శివశంకర్ గారు అది అతను కొత్తగానే అడ్వకేట్ అయ్యిండు, ఇప్పుడు ఎట్లా చేస్తామంటే ఓ పని చేయండి, మీరు ఆయనని సీనియర్ జడ్జిగానో అడ్వకేట్గానో లేకపోతే అడ్వకేట్ జనరల్గానో మీరు నామినేట్ చేయించేయండి. మరుసటి రోజే ఆయన చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేయడం మొదలు పెడతాడు, నేను అక్కడి నుంచి నేను అతన్ని జడ్జి చేసేస్తాను. బాలకృష్ణన్ ఏమన్నాడు, నన్ను అంత చిన్న ఏజ్లో ఆయన జడ్జి చేసిండు కాబట్టి నేను సుప్రీంకోర్టులో మొట్టమొదటి చీఫ్ జస్టిసే కాకుండా చంద్రచూడ్ తర్వాత నాదే హైయెస్ట్ మ్యాక్సిమం కాలం యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సో అట్లా అయితే ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే 1980 నుంచి 89 దాకా ఆయన 3 ఎస్సీ జడ్జెస్ని చేస్తే 50 నుంచి 80 దాకా ఒక్కడు లేకపోతే మళ్ళీ 89 నుంచి 2017 వరకు మళ్ళీ ఇంకొక జడ్జి లేడు సుప్రీంకోర్టులో. బాలకృష్ణన్ అయిండు, అది శివశంకర్ గారి వల్లనే అయిండు. తర్వాత 2017లో యాక్చువల్ అపాయింట్మెంట్ గవై అయినట్టు అయింది. అంటే శివశంకర్ గారి కంటే ముందు 30 ఏళ్ళు, తర్వాత లేదు, మధ్యలో ఎవరిని చేసినా శివశంకర్ గారే చేసిండ్రు, ఇంక్లూడింగ్ బాలకృష్ణన్ 2005లో చీఫ్ జస్టిస్ అయిన మనిషి కూడా. సో ఎస్సీ జడ్జెస్ 5గురులా ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా వచ్చిండ్రు, 6. 4 శివశంకర్ గారు చేసిన వాళ్ళే ఉన్నారు. అది ఒక మరి డిస్క్రిమినేషనే కదండి అది. వీళ్ళని జడ్జెస్ కానియకుండా ఉంచడము అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? కానీ ఇక్కడ ఆయన ఫ్యామిలీ నుంచి మీరెవరు అంత ఆయనంత వేగంగా రాజకీయాల్లోకి రాలేదు అంటే రాజకీయాల్లోకి అంటే సుధీర్ వచ్చినాడు. సుధీర్ అంటే శివశంకర్ గారు ఒక స్టేట్స్మెన్ ఇంటలెక్చువల్ లీడర్ అయితే సుధీర్ మాస్ లీడర్ అయింది కదా. 1989లో 86లో ఏదైతే 86లో 87లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏదైందో 89లో డెఫినెట్గా మళ్ళా కాంగ్రెస్ రావడానికి సుధీర్ది రోల్ చాలా పెద్ద రోల్ కదా. ఒకవేళ సుధీర్ అనేవాడే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లేకపోతే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే. మొత్తం జనాన్ని మొబిలైజ్ చేసి తీసుకొచ్చి ఎక్కడ పోయినా కానీ 500 కార్లతో పోతుండే. సో ఒక మాస్ లీడర్గా సుధీర్ ఎదిగిండు. దురదృష్టం 2002లో చనిపోయిండు. నాకు ఎప్పుడు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకుండే. నేను ఎప్పుడు కూడా నేను నా సర్జరీ, నా ఎంబీబీఎస్ నాతోనే ఉన్నారు. మీరు మీ వృత్తిలో మీరున్నారు, నేను నా వృత్తిలో ఉండే, నా సర్వీస్ అంతా నా వృత్తిలోనే చేసిన. నేను చేసిన ఏ హాస్పిటల్, అపోలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీరు చూసుకుంటే నేను జనరల్ వార్డులో నా ఫీజు ఎక్కడ వేయకపోతుంటే నెలకి 100-150 కేసులు ఫ్రీగా చేస్తుంటే నేను. ఎందుకంటే జనరల్ వార్డులో ఉన్నవాడు వాడికి 3 లక్షలో 4 లక్షలో బిల్లు వేస్తే వాడు దాన్ని ఇంటి దగ్గర ఏమేమి అమ్ముకొని కడతాడో మనకు తెలియదు. నేను అదనంగా ఒక 30-40 వేలు వేస్తే దాన్ని కూడా ఏదైనా అమ్మే కడుతుండేవాడు. సో నేను నా కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అని మోస్ట్ ఆఫ్ దెమ్ జనరల్ వార్డులో బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్సే ఉంటుండే. సో నేను ఫ్రీగా చేస్తుంటే వాడు అంటే నాకు తృప్తి కూడా ఉండే అట్లా చాలా. వాడు ఏదైతే బతికి నా రూమ్కి వచ్చి సార్ మీరు దేవుడు నా ప్రాణం రక్షించిండు అనేది అయితే అంటాడు, ఎంట్రికలు నిలబడితే ఎట్లా అన్నప్పుడు మరి మామూలు అంటే మీకు అది ఎంత పైసలు ఇచ్చినా అటువంటి సంతృప్తి కొనలేం మనం. సో అది నా కాంట్రిబ్యూషన్ ఉండే. 2007-8లో నేను అనుకోవడం మొదలుపెట్టిన, నేను అరే పాలిటిక్స్లోకి పోయేడుతుండే, ఒక పొజిషన్ ఆఫ్ పవర్ ఉంటే ఈ నెలకి 100-150 బదులు ఒక సంతకం పెడితే లక్షల జీవితాలు మార్చవచ్చు కదా అని ఒక ఆలోచన.
ఎందుకంటే 2004లోనే రాజశేఖర రెడ్డి నన్ను చాలా అడిగాడు. కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి నువ్వు రాజకీయాలకు రా, సికింద్రాబాద్ నుంచి నిలబడు, లేకపోతే సుధీర్ ప్లేస్లో ఇప్పుడున్న సుధీర్ రెడ్డినే పంపించిండ్రు, మలక్పేట నుంచి నిలబడమని చెప్పు అని. తనకే ఇస్తామని నేను పోలే, నాకు ఇంట్రెస్ట్ లేదన్న. 2008లో ఎప్పుడైతే చిరంజీవి వచ్చిండో ప్రజారాజ్యం పెట్టినప్పుడు మేమిద్దరమే మెయిన్ పీపుల్ ఉండే. అప్పుడు నేను ఒక కండిషన్ పెట్టి జాయిన్ అయినా, మీరు 100 సీట్లు బీసీలకు ఇవ్వాలి. అప్పటిదాకా ఎప్పుడు ఎవరు కూడా ఇవ్వలే. చర్చ కూడా చిరంజీవి బహుజన్ కాన్సెప్ట్తోనే వచ్చింది కదా. 100 సీట్స్ బీసీలకు ఇవ్వాలి, అన్రిజర్వ్డ్ జనరల్ సీట్లలో ఎస్సీస్కి ఎస్టీస్కి ఇవ్వాలి, అన్నిటికీ ఒప్పుకున్నాడు. సో అది చేస్తే నేను వస్తా అని చెప్పి అట్లా నేను రాజకీయాల్లోకి వచ్చిన. డైరెక్ట్ ఈ రాజకీయాల్లోకి వచ్చినట్టు కాదు నేను. ఎందుకు కాన్సెప్ట్ ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? అది ప్రజారాజ్యం కాన్సెప్ట్. ప్రజారాజ్యం కాన్సెప్టు మంచిది వాస్తవానికి. బట్ ప్రజారాజ్యం ఫెయిలియర్కి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే అందులో ఇప్పుడు సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నాడు, తెలుగు ఆత్మగౌరవం అన్నాడు. ఆయన నోటి నుంచి రాగానే ప్రతి ఊర్లో అర్థమైపోయింది. సామాజిక న్యాయం అంటే పార్టీలో ఉన్న 90% మనుషులకే అర్థం కాలేదు. ఊర్లలోకి ఏడ తీసుకుపోతారండి. ఊర్లో చదువుకోవడానికి సరే సామాజిక న్యాయం తీసుకొని వస్తారంటే వానికేమో కడుపులో ఆకలి ఉంటుంది. వానికి రాజశేఖర రెడ్డి నాకు 6 గంటలు కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాడు, బెడ్రూమ్లో ఇల్లు ఇస్తున్నాడు, అంబులెన్స్ ఇస్తున్నాడు, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు, నేను ఆయనకే ఇస్తా అంటాడు. ఇవన్నీ అంటే ఐడియాలజీ ఒకటి, వాడికి అవసరాలు ఒకటి కదా. వాడికి సామాజిక న్యాయం నాకు ఏమైనా కడుపు నింపుతుందా అనుకుంటాడు వాడు. అర్థమైందా? అది డిఫెండ్ చేయడం ఫెయిల్ అయ్యారు. అది ఒకటి. అంటే చాలా కారణాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దాని ట్యాగ్ లైన్ ఒకటి, అంటే సినిమా వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, సేవే లక్ష్యం ప్రేమే మార్గం అంటే కూడా. సో మార్పు అని అన్నాడు. చిరంజీవి గారికి ఒబామా అంటే చాలా ఇష్టం ఉండే ఆ రోజుల్లో. సో ఆయనేమో ఎస్ వీ క్యాన్, మార్పు తీసుకురావచ్చు మనము అన్నాడు. సో ఈయన మార్పు అని ఉండే. మార్పు అన్నప్పుడు మీరు అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది. చిరంజీవికి ఒబామా అంటే ఇష్టమా? ఒబామా అంటే ఇష్టం. మీరు 10 మంది కరుడుగట్టిన రాజకీయవేత్తలను పెట్టుకున్నారు అనుకోండి, పబ్లిక్ ఏమంటారు, 30 సంవత్సరాల నుంచి వీళ్ళే మమ్మల్ని దోచుకొని తిన్నారు, మళ్ళీ వీళ్ళని పెట్టుకొని నువ్వేం మార్పు తీసుకొస్తావు అంటారు. అది ప్లస్ ఇంకోటి మేజర్గా నేను చిరంజీవి గారికి కూడా చెప్పిన, ఇవాళ మీకు కూడా చెప్తా. ఆయన స్పీచెస్ ఒక మెత్తగా సాఫ్ట్గా ఉంటుండే. వేరే వీళ్ళకేంటంటే ఒక అచ్చు గుద్దిపోతుంది. వాళ్ళది ఇమేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇమేజ్కి విరుద్ధంగా పోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. చిరంజీవి గారిది ఒక పౌరుషమైన ఇమేజ్. అందుకే ఖైదీ కానీ, ఇందిరా కానీ, ట్యాగోర్ కానీ, స్టాలిన్ కానీ అవి బంపర్ హిట్స్. అసలు అనుకోలేని. ఇప్పుడు ఆయన అంత పెద్ద హీరో ఏంటంటే దానివల్లనే, మెగా హీరో దానివల్లనే. అది మళ్ళీ మీరు ఆయన సాఫ్ట్ ఇమేజెస్ చూడండి. ఆపద్ బాంధవుడు ఫ్లాప్ అయింది, రుద్రవీణ ఫ్లాప్ అయింది. సో ఆ ఇమేజ్తో ఆయన పబ్లిక్లోకి పోయాడు, రిజెక్ట్ చేసిన ఇమేజ్తో పబ్లిక్లోకి పోయాడు. మరి విషయాలు చెప్పొద్దు ఆయనకు? మీరు చెప్పినా చాలాసార్లు. అంటే వాళ్ళకి అందరూ ఇది బాగుంది అనేసరికి అదే ఎక్కిపోతుంది. అది ఒకళ్ళిద్దరు ఇట్లా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు. కానీ ఇక్కడ బీసీలకు ఆ తర్వాత అనంతరం బీసీ నాయకత్వం అసలు ఆ అజెండాను అందుకొని వెళ్ళగలిగిందా? ఎవరు? బీసీ అనంతరం వచ్చిన బీసీలు, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ. బీసీలది ఒక దురదృష్టం చెప్తాను నేను మీకు. బీసీలకి ఏమైనా చేసి పెడితే అర్గించుకుంటారు కానీ స్వతహాగా వాళ్ళు ముందుకొచ్చి రోడ్డు మీద కొట్లాడడము అది చేయరు బీసీలు. ఇప్పుడు ఎస్సీస్ ఉందనుకోండి, వాళ్ళకు ఒక యూనిటీ గట్టిగా వచ్చి కొట్లాడతారు రోడ్డు మీద. బీసీలు అరే వస్తే వచ్చిందిరా లేకపోతే లేదనుకుంటారు. ఎన్టీ రామారావు, శివశంకర్ గారు తిరుపతిలో ఒక బీసీ మీటింగ్ పెట్టినారు. గౌతులచ్చన్న, బాలగౌడు, వీళ్ళందరూ, మదన్ మోహన్, వీళ్ళందరితో బీసీ మీటింగ్ పెట్టినాక వీళ్ళందరూ ఒక ప్లేన్లో రిటర్న్ వస్తుంటే వీళ్ళు ఇంకా ఫ్లైట్లోనే ఉండే ఎన్టీ రామారావు భయపడిపోయి మురళీధర్రావు కమిషన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా, 69% బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇస్తా, ఇది అది అన్నాడు.
అన్నాక దాని అగెయిన్స్ట్ ఒకటి నవసంఘర్షణ సమితి అని స్టార్ట్ అయింది. బస్సులు ఇరగొట్టినరు అంత. మేము దానికి విరుద్ధంగా రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని పెట్టుకున్నాం. ఎంత అడిగినా ఎవడు రాడు. రండ్రా కొట్లాడదాం రా అంటే ఎవడు రాడు. మీకు ఇవాళ బీసీలది 34% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఏదైతే ఉండే అది నేను సుప్రీంకోర్టు పోయి తీసుకొచ్చిన 2012 కేసు నా పేరు మీద ఉంది. 12-13 సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చిన దాన్ని కేసీఆర్ పోయి చాలా చాతుర్యంతో దాన్ని తీపిచ్చేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు 22% తీసుకొచ్చిండు కేసీఆర్. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కూడా అన్నారు, డాక్టర్ వినయ్ పోయి తీసుకొస్తే మీరు దాన్ని కొట్టిపిచ్చేసిండ్రు అని అసెంబ్లీలో అన్నాడు. ఉంది నా దగ్గర వీడియో. మరి ఆ 22% అయినప్పుడు మాకు 34% కావాలి అని చెప్పి కొట్లాడినోడు ఎవడున్నాడు? మళ్ళీ బీసీలు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ కాస్ట్ సెన్సస్ కావాలని అడుగుతున్నాం. అక్కడ ఒక 400 మందితో మీటింగు, ఇంకో దగ్గర 700 మందితో మీటింగు, ఇంకో దగ్గర 200 మందితో మీటింగ్ చేస్తున్నాం. 55% ఆఫ్ స్టేట్ పాపులేషన్ అంటే ఇవాళ 4 crores పాపులేషన్ అంటే 2.25 crores బీసీలు. 2.25 crores బీసీలో 400-500 ఏం లెక్క చెప్పండి బుచ్చన్న గారు. అసలు ఫ్రాక్షను 0.00 అంతేమంది వస్తున్నారు. మొన్న తాజ్ కృష్ణలో మీటింగ్ పెడితే 700 మంది వచ్చిండ్రు. అది చాలా క్లియర్గా అర్థమవుతుండే తాజ్ కృష్ణ కాబట్టి వచ్చిండ్రు కానీ మీటింగ్ కోసం అన్నట్టు కాదు అన్నట్టు. సో బీసీలు కలిసికట్టుగా వచ్చి రోడ్డు మీద కొట్లాడడం అన్నది మనం చూడం. నేను అన్నట్టు మీకు వాళ్ళకి వండి నోట్లో పెడితే అప్పుడప్పుడు మేమే నమ్మలాల్సి వస్తుంది వాళ్ళకు. మిగనికి కూడా కష్టం ఆర్గించి. ఎందుకు ఈ కండిషన్ ఉంది? ఏమో అయ్యా ఎందుకు ఉందంటే నేను చెప్పలే. ఎంత తాతాడుతున్నాం వాళ్ళని లేపుదాము. ఇవాళ అంటే కొన్ని ప్లేసెస్లో చూడండి మీరు, తెలంగాణ ఉద్యమం అన్నది బీసీలు లేకపోయినంటే అసలు సక్సెస్ఫుల్ కాకపోతుండే. 90% ఆత్మహత్యలు చేసుకుంది కూడా బీసీ పిల్లలే. వంట వార్పే కానీ అండ్రి ఏదన్నా రోడ్డు మీద వచ్చి చేసింది అంతా బీసీలే చేసిండ్రు. నేను ఇవాళ ఊర్లలోకి పోయి ఒక 1000 మంది బీసీలను అడ్రస్ చేసి మీరు ఎంతమంది ఉట్టి బీసీలని ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారంటే 1000 మంది చేయెత్తుతారు. మీ జీవితాలు మారుతాయి అనుకొని ఎంతమంది ఉద్యమాలలో పాల్గొన్నాయంటే 1000 మంది చేయెత్తుతారు. ఈ 10 సంవత్సరాలలో ఎంతమంది జీవితాలు మారినాయిరా అంటే ఒక్కటి చేయెత్తాడు. మరి రండ్రా కొట్లాడదాం జీవితాలు మార్చుకొని కంటే ఓడరాడు. కానీ ఇక్కడ బహుశా శివశంకర్ లెగసీని బీసీల విషయంలో అంటే బహుజన్ అనుకుంటే కనుక అందులో కలుపుకొని పోయే విషయంలో మరొక నాయకత్వం ఇన్నేళ్ళు అయిన ఎందుకు రాలేకపోయింది? అంటే బీసీ నాయకత్వాలు వచ్చినాయి, బట్ వాళ్ళకు వాళ్ళు చేసుకున్న పరిస్థితి అంటే వాళ్ళ బీసీ అని చెప్పుకొని పోస్టులు తెచ్చుకున్నారు. కానీ తిరిగి బీసీలకు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎంతమందిని చెప్పగలుగుతారు చెప్పండి బీసీల కోసం? అంటే యాక్చువల్గా బీసీలను పైకి తీసుకురావడానికి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను పి శివశంకర్ అనే పేరు ఒకటి మొదలు ఉన్నది. ఆ తర్వాత 2-3 నాయకులు, కొండ లక్ష్మణ్ బాపూజీ మాత్రం మరొద్దారు. ఆంధ్ర సైడ్ నుంచి గౌతు లచ్చన్న చేసిండు, సర్దార్ గౌతు లచ్చన్న. ఇవాళ నాకు తెలుసు ఒక లీడర్ ఉన్నాడు, ప్రతిసారి బీసీ అని ఎగురుతూ ఉంటాడు. ఇంద్రబాయి మాకు బీసీలు ఇట్లనే అంటాడు. నేను పేరు చెప్పదలుచుకోలే, మీరు గెస్ట్ చేస్తే చేయండి ఆ భాషతో. ఇంద్రబాయి మీకు మగి బీసీల కోసం ఏం చేయరా అంటాడు. కానీ ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ సీట్ ఆయన కోటాకి ఇస్తే ఆయన నాన్ బీసీలకు ఇచ్చిండ్రు, అది ఫార్వర్డ్ క్లాస్కి ఇచ్చిండు. ప్రతిసారి ఒక నాన్ బీసీకి సీట్ రాకపోతే పోయి కొట్లాడిండు, కుర్చీలలో కొట్టిండు. కానీ బీసీల కోసము ఎప్పుడు కొట్లాడలే. ఈ బీసీ గట్టి పరిస్థితుల్లో టికెట్ రావాలని ఆయన ఏనాడు కూడా కొట్లాడలే. ఇది నేను రికార్డులో రాసిస్తా, చూపిస్తా కూడా. సో ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేసిన లీడర్లే ఉన్నారు అందరు. మళ్ళా పబ్లిక్ అంటారు, అరే రోజు మా పేరు తీస్తాడు, రోజు మా కోసం కొట్లాడతాడు. ఆయనకి మీడియాలో వస్తే చాలు, ఆ రోజు తిన్నది అరిగిపోతుంది, రాకపోతే అరగదు. బట్ యాక్చువల్గా చేసింది బీసీ. అండ్ మీకు
చాలామంది అంతే కదా, మీరు చేసిన వాళ్ళని మీరు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు మాణిక్రావు గారు కొంచెం చేసిండ్రు, ఉన్నారు కొంచెం మంది. అంటే నేను ఏంటంటే పి శివశంకర్ అనే పర్సనాలిటీ జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు 80ల నుంచి 77 ఎమర్జెన్సీ తర్వాత నుంచి బీసీ నాయకత్వం తెలంగాణలో కనబడుతున్నది. కానీ మహిళలు అనుకున్న స్థాయిలో లేరు, వాళ్ళకి జనాభాకు తగ్గ సీట్లు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అది ఫుల్ఫిల్ చేయలేకపోయినా నా ప్రశ్న అది. రెండవది, ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లో 40% రిజర్వేషన్ అనేది ఒక చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం కూడా కులగణన విషయంలో కూడా అనుకూలంగానే ఉన్నది. ఇది నిజంగా అవుతుందని మీకు అంచనా ఉందా? అంటే బీసీల దురదృష్టం ఏంటంటే ఇవి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి అని షెడ్యూల్ కాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఎట్లా రాయబడిందో రాజ్యాంగంలో బీసీలకు రాయబడలే. బీసీలకు ఒక సామాజికంగా చదువు పరంగా ఒక వెనుకబడిన సెక్షన్, ఒకటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది, ఆర్టికల్ 15(4)లో రాస్తారు. దీనికోసము ఏ రాష్ట్రమైనా ఏదన్నా చెయ్యొచ్చు కావాలంటే అని ఉంది, అంతే. ఇది చేయొచ్చు అన్నప్పుడు చేయొచ్చు కదా, మరి అంటే అది రాష్ట్రాన్ని చెప్పలేదు కదా, రాష్ట్రం డిస్క్రిప్షన్ కదా, అది చేయొద్దు అంటే మీరు కావాలంటే మీరు చేయండి, మీరు చేస్తే దాన్ని ఎవరు ఏం ఆపలేరు అని ఉంది. అది చేయాలి కదా. ఓకే, ఒకటి. రెండు, దానివలన ప్రతిసారి ఏది కిందికి మీదికి అయినా కానీ ఎస్సీస్కి కానీ షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ రిజర్వేషన్స్ పెంచాలనుకుంటే 50% క్యాప్ దాటొద్దు అంటున్నారు. మరి ఇవి పెంచాలనుకున్నప్పుడు ఏది తగ్గుతుంది? ఆటోమేటిక్గా బీసీలు అది తగ్గుతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో రాసలేదు, వీళ్ళకి క్లియర్ కట్గా కట్టుబడి రాసలేదు. సో ఇవాళ మీరు 40% జరుగుతుందని మీరు అనుకుంటారా అని నాతో అన్నారు. నాకు నమ్మకం లేదు, బ్లంట్గా చెప్తున్నాను. ఎందుకు నమ్మకం లేదంటే కులగణన తర్వాత కూడా సుప్రీంకోర్టు అనుకుంటే అవుతుంది. అదర్వైజ్ మీకు బీహార్లో కులగణన జరిగింది, బీహార్లో 69-67% బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కులగణన ద్వారా చాలా క్లియర్ కట్గా నిర్ధారించబడ్డది. దాని ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వడం పడ్డది. ఇమ్మీడియట్లీ హైకోర్టు దాన్ని కొట్టేసింది. కులగణన తర్వాత, కులగణన కాకుండా కొట్టేసింది. రీసెంట్ జరిగింది, అది 2 నెలల ముందు అయింది. దాన్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేసిండ్రు నితీష్ కుమార్ గవర్నమెంట్. వేస్తే సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మేము సెప్టెంబర్లో దీన్ని డెసిషన్ చేస్తాము అని అన్నారు. దాని మీద ఆధారపడింది ఇప్పుడంతా. ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇక్కడ కులగణన అన్నది ఇన్ని కులాలు ఉన్నాయి అన్న దానికి పనికొస్తుంది. కానీ సుప్రీంకోర్టు 50% దాటొద్దు అంటే ఈడ పెరగవు రిజర్వేషన్స్, కులగణన ఉన్నా కానీ. ఎస్సీలంతా ఒక బంచ్ కింద ఉండడానికి డిస్క్రిమినేషన్ ఒకటి వాళ్ళకు ఒక యూనిట్ చేయగలుగుతుంది. బీసీలను యూనిటీ చేసే, ఐక్యం చేసే అంశం కానీ ఏదైనా ఒకటేమన్నా మీరు చూస్తే అది ఎటువంటి అంశం అర్థం కాదు. ఎందుకంటే మీరు కామన్గా వివాహాలు చేయడమా ఏదో జరగాలి. నేను ప్రతిసారి అంట బీసీలంతా ఏకం కావాలంటే మీరు ఇప్పుడు మా మున్నూరు కాపులు ఉన్నారు, మీరు గౌడ్నో పద్మశాలినో ఎవరినో వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉండండి, అందరూ ఒక బీసీ అయిపోతారు. పిల్లలు పుట్టేసరికి వాడు గౌడ, మున్నూరు కాప, పద్మశాల ఎట్ట తెలుస్తుంది, లేకపోతే ముదిరాజా, అందరూ ఒక గొడుగు కింద వచ్చేస్తారు. వచ్చినాక ఏంది వస్తుండొచ్చు బీసీ గొడుగు కింద. కానీ వీళ్ళ ఆలోచన విధానాన్ని ఫస్ట్ మార్చాలి కదా. అరే మనకు అన్యాయం జరుగుతుందిరా, అన్యాయం తిరుగుబడి మనం కొట్లాడదాంరా అని ఎట్లా చేస్తాము? ఇవాళ నాకు ఒక విషయం చెప్పండి, మమ్మల్ని అణగదొక్కినరు అని అంటున్నారు. మరి అణగదొక్కిన వాళ్ళే అధికారానికి వస్తూ ఉన్నారు కదా. మరి అణగదొక్కిన వాళ్ళు మీ 55% మంది మీరు ఓటు వేయకుండానే అధికారానికి వస్తుండ్రా? మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుండ్రు వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి. మీరు మీ వాళ్ళని మీరు అంటే ఏంటంటే ప్రాబ్లము, నేను ఇంతకుముందు మీకు చెప్పినాను. బీసీలు ఏం చేస్తారు, బీసీ లీడర్లు
బీసీలకే వేయాలి, మన ఓటు మనకే అని అంటారు. నేను అదే అంటున్నా, మీరు ఆకలి కడుపుతో ఉన్నోడికి వాడు బీసీ జాంతానే అంటాడు. నాకు వీళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, నేను వీళ్ళకి ఓటేస్తాను, ఎందుకంటే అది దాంతో నా కడుపు నిండుతుంది. నేను బీసీకి ఓటేస్తే కడుపు, బీసీకే ఓటేస్తే దాంతో అడ్వాంటేజెస్ ఏంది? ఇవాళ మీరు హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ చూసుకుంటే 60-70% హాస్పిటల్స్కి ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, అది త్రో అవే ప్రైజ్లు ఇచ్చిన ల్యాండ్. అది ఎవరి చేతిలో ఉందో ఒక్కసారి చూసుకోండి మీరు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అన్న ఒక బీసీ చేతిలో ఎస్సీ చేతిలో ఉందా? ఒక్కటి లేదు. అంతా ఒకరి చేతిలోనే ఉంది. వాళ్ళని నేను తప్పుపడతలేను, వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు అధికారంలో వచ్చి మీరు చేసుకోండి అంటున్నాను నేను. వాళ్ళని అయిపోయింది. ఇవాళ చిరంజీవి అన్న మనిషి బాగా పైసలు ఉన్న మనిషి ఉండొచ్చు, ఆయన భూమి తీసుకొని ఒక స్టూడియో కట్టుకుంటుండొచ్చు, కానీ ఇప్పటిదాకా ఆయనకు స్టూడియో ఎందుకు లేదు? మీరు అదే చూస్తే స్టూడియోలు ఉన్నోళ్ళకి చూస్తే పద్మాలయ స్టూడియో ల్యాండ్ ఎవరు ఇచ్చిండండి? గవర్నమెంటే కదా. అన్నపూర్ణ స్టూడియో గవర్నమెంట్ ల్యాండ్, రామకృష్ణ సినీ స్టూడియో గవర్నమెంట్ ల్యాండ్, రామానాయుడు స్టూడియో గవర్నమెంట్ ల్యాండ్, రామోజీ గవర్నమెంట్ ల్యాండ్. మరి అంటే మీరు అధికారానికి వచ్చిండ్రు కాబట్టి మీరు ల్యాండ్ చేసుకున్నారు. అంత మెగాస్టార్ అయినా స్టూడియో లేదు. ఒకళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళకి హాస్పిటల్స్ చేసుకున్నారు, ఒకళ్ళ అధికారానికి వచ్చి వాళ్ళు స్టూడియోలు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రావీణ్యం యాక్టింగ్లలో ఎక్కువ ఉండే వాళ్ళు చేసుకున్నారు. మరి మెగాస్టార్ ఉన్నాడు, మెగాస్టార్ కమ్యూనిటీ అధికారానికి రాలేదు కాబట్టి మెగాస్టార్ కమ్యూనిటీ ఆయనకి ఎవరికి లేదు, స్టూడియో వాళ్ళకు దాంట్లో లేదు. ఓకే, ఆయన కమ్యూనిటీ రాలేదు కాబట్టి ఆయన కమ్యూనిటీ ఆయనకి ల్యాండ్ ఇవ్వలేదు, ఆయన చేసుకోలేకపోయాడు. సో ఇవాళ మీ చేతిలో ఉన్న పుస్తకం అదొకటే ముగింపు. మీ జీవితం బాగుపడాలంటే రాజ్యాధికారం ఒకటే ముగింపు అన్న దాంతో శివశంకర్ గారు ఈ వాక్యం చివరి. అయితే దీంట్లో ఒకటి బీసీల గురించి మనం మాట్లాడుతున్నాం సేపు. మరి బీసీలలో మరీ వెనుకబడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ విషయం ఏమిటి? 100%. ఇప్పుడు అదొక్కటి భయం నాకు, ఎవరిదెంత సంఖ్య వాళ్ళదంతా అన్నప్పుడు నా భయం అంతా అక్కడనే ఉంది. ఏమిటి ఏంటంటే ఇవాళ మా మున్నూరు కాపులే అనుకోండి, పద్మశాలీలు, ముదిరాజులు, గౌడులు, ఇంకోటి మున్నూరు కాపు, పద్మశాలి, గౌడు, ముదిరాజు, యాదవ్స్, వీళ్ళ 5గురు మీరు ఏ మీటింగ్ మొదటి మేము 1 కోటి మంది ఉన్నామంటారు. మాకు దాని ప్రకారం జనాభా లెక్క ప్రకారం మాకు ఇవ్వాలి అంటారు. అసలు రాష్ట్ర జనాభానే 4 కోట్లు, వీళ్ళు ఒక్కొక్కరు 1 కోటి అంటే 5 లక్షల కోట్లు అయిపోతుంది. డెఫినెట్గా జనాభా లెక్కలు వేస్తే వీళ్ళది ఎక్కువ ఉంది అని తేలుతుంది, 100% తేలుతుంది. ఎవరైతే తెలిపోతుంది లెక్కేస్తే బట్ ఈ 5గురు కులాలు అయితే పెద్ద కులాలని తేలిపోతుంది. అవును, తేలిపోయినప్పుడు వీళ్ళు మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలి అన్నప్పుడు మరి చిన్న కులాలు ఏమవుతారు అన్నదే నాకు భయం. వాళ్ళ జన ప్రకారం వాళ్ళకు వస్తుంది. అది ఎంత వయసు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళ అన్నప్పుడు ఈ బీసీలతో ఉంటే వాళ్ళకి అసలు ఏమేమి జరగదు కదా. ఇప్పుడు ఒకటి రాజకీయ పరంగా వచ్చేవి, ఉద్యోగ పరంగా వచ్చేవి ఉంటాయి. రాజకీయ పరంగా వచ్చే ఒక అంశం అనుకుందాం, అంటే ఉద్యోగాల గ్రూప్ అని ఉంటుంది. ఇందాక మీరు ఎస్సీ ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు కొన్ని విషయాలల్లో ఈ కొన్ని ఆధిపత్య కులాలు అంటాము. ఎందుకంటున్నాము? వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాల అడ్వాన్స్ ఉన్నారు. మరి బీసీలలో కూడా మీరు వాళ్ళని వదిలిపెట్టండి, ఉట్టి బీసీలలో చూసుకుంటే మళ్ళీ 5 కులాల ఆధిపత్య కులాలే. అవును, డెఫినెట్గా బీసీలలో కనబడుతున్నాయి కదా క్లియర్. అదే ఆర్థికంగానే కానీ చదువు కానీ సామాజికంగా కానీ బాగుపడ్డారు వీళ్ళు ఆ చిన్నోళ్ళని ఒత్తేయకుండా చూసుకోవాలి. అది ఆ ప్రికాషన్ మాత్రం 100% తీసుకోవాల్సి వస్తుంది. దానికి వాళ్ళు ఇవాళ ఎలక్షన్లలో నిలబడితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు. సో వాళ్ళని పైకి తీసుకురావాలంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అదొకటే లెక్క, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొని రావాలి. అది ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీ
ప్రత్యక్ష రాజకీయాలు కాదంటారు. అంటే వాళ్ళ ఆర్థికంగా డెవలప్ చేసినాక అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు రాగలుగుతారు. ఇవాళ ఉన్న దాంట్లో ఇప్పుడు మీరు తట్టుకోగలుగుతున్నారా? ఇప్పుడు ఆడ మెదక్లో ఒక ముదిరాజుకి ఇచ్చిండ్రు సీట్, అవును, నీలం ముదిరాజు. మరి అతను ఎదురుగా వెంకటరామరెడ్డి అనే అతను కలెక్టర్ ఉండే, బిగ్ టైమ్ కన్స్ట్రక్షన్స్ అతనిది ఏదో ఉంది కదా, రాజ్పుష్ప 200 కోట్లు ఖర్చు పెట్టినాక రెడీ ఉండే. ఇంకొకళ్ళు రఘునందన్ గారు. వాళ్ళ ముందు ఈయన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు కదండి. ఈయన ఒక 10-20 కోట్లు ఖర్చు పెడితే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు కదా. అక్కడనే కదా ఇప్పుడు ఎస్సీస్ నా దగ్గరకు వచ్చి మేము ఓపెన్ సీట్లలో కూడా కొట్లాడతాము, మేము అసలు రిజర్వ్డ్ సీట్లకు పోము అని అంటే నేను చెప్తా వాళ్ళకి, మీరు ఓపెన్ సీట్లు వచ్చి కొట్లాడంగానే మీ దగ్గర 10 కోట్లు ఉంటే మీ ఆపోజిట్ ఉన్న వాళ్ళకి 100-200 కోట్లు ఉన్నాయి. మీకు అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. అదృష్టం ఎస్సీస్ది ఏంటంటే రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి, ముగ్గురు ఎస్సీలే కాబట్టి, ముగ్గురు ఒక మీడియా బ్యారన్ ఒకడున్నాడు, వాని దగ్గర 500-600 కోట్లు ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళందరూ 10 కోట్ల మనుషులే కదా. సో మీ దగ్గర 10 కోట్లు, నా దగ్గర 10 కోట్లు, ఇంకొక పార్టీ నుంచి కూడా 10 కోట్లు ఉన్నప్పుడు అదో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోతుంది. సో కొట్లాడడానికి ఈజీ అవుతుంది. అట్లా బీసీలకి ఆ అదృష్టం లేదు, ఎందుకంటే పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. పొలిటికల్ రిజర్వేషన్స్ వచ్చిన రోజే బీసీల జీవితాలు మారుతాయండి. మరొక కామెంట్ కూడా బలంగా ఏమైనా పడుతున్నదంటే, కుల భావనను బలంగా మోస్తున్నవారు బీసీలే. కుల భావన, ఒక భావనను ఎక్కువగా క్యారీ చేస్తున్నది. ఉదాహరణకు శూద్రుల్లో ఉన్న పై స్థాయి వాళ్ళు ఎవరైనా సరే కానీ, లేదా బ్రాహ్మణులైనా సరే కానీ, వాళ్ళు నేరుగా వచ్చి పట్టింపు చేసేది కానీ బీసీలని ఆ భావన ఎక్కువ ఉన్నదని ఒక ఆర్గ్యుమెంట్. మీరు దీంతో ఏకీభవిస్తారా? దీంతో ఈ ప్రశ్నతో. అంటే బీసీలలో అంటే వీళ్ళు బాగుపడలేదు కాబట్టి, మిగతా వాళ్ళందరూ యునైటెడ్గా ఉన్నారు, అందరూ బాగుపడుతున్నారు కాబట్టి మేము బాగుపడతలేమన్న ఒక ఫీలింగ్ ఉంది. కానీ బాగుపడడానికి ఏం చేయాలి అనేది చేస్తలేరు. ఆడ ప్రాబ్లం. ఇవి చేద్దాం రా బాగుపడడానికి అంటే రారు. అక్కడ దాకా బాగుంది, బాగుపడలేదన్న ఫీలింగ్ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్కి రావాలి కదా, మరి బాగుపడడానికి ఇది చేద్దామన్న ఆ స్టెప్కి వస్తున్నారు. బీసీల కోసం, అందరు బీసీలకు మేలు జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇవాళ నాకు అధికారం వచ్చిందనుకోండి, నాకు ఒక సుప్రీం అధికారం వచ్చిందనుకోండి రాష్ట్రంలో, నేను ప్రతి రోడ్డు కాంట్రాక్టు, ప్రతి కల్వర్ట్ కాంట్రాక్టు ఎక్కువ బీసీలకే ఇస్తాను. నేను ఫస్ట్ తీసుకురావాల్సింది చదువు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు, నాకు ఆఫీషియల్స్లల్లో నాకు బీసీలు కనిపిస్తలేదు, వీకర్ సెక్షన్స్ కనిపిస్తలేదు, బీసీలు ఎస్సీలు కూడా అంటే ఆయన అందరి గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? చదువు. ఆ చదువు రానియకుండా చేస్తుండ్రు కదా. ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ ఎలక్షన్ కమిషన్కి దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత ఒక ఉత్తరం రాసిండు. మీరు కార్ గుర్తు లాంటి ఈ 8 గుర్తులు, ట్రాక్టరు, బుల్డోజరు, బస్సు, టీవీ, కెమెరా, పల్లకి, రొట్ల కర్ర ఇవి ఇయ్యకండ్రి, ఎందుకంటే మా వాళ్ళకి వ్యత్యాసం తెలుస్తలేదు వీటికి వాటికి. అనామకుడు పక్కింటోనికి కూడా తెలియనోనికి 2000-3000 ఓట్లు వస్తున్నాయి, ఎందుకంటే అందరు కారు గుర్తు అనుకొని వేసేస్తుండ్రు. మీరు ఆ గుర్తులు ఫ్రీజ్ చేసేయండి, ఇయ్యకండి అని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోతే కోర్టుకు కూడా పోయిండు, ఓడిపోయిండు. అసలు ఎంత సిగ్గుండాలండి వీళ్ళకి. ఒక ముఖ్యమంత్రికి నా ప్రజలకి కార్కి ట్రాక్టర్, బస్సు, బుల్డోజర్ వదిలిపెట్టండి, టీవీకి వ్యత్యాసం తెలియదు మా వాళ్ళకి, మా ప్రజలకి కార్కి కెమెరాకి వ్యత్యాసం తెలియదు, మా ప్రజలకి కార్కి రొట్ల కర్రకి వ్యత్యాసం తెలియదు, సో మీరు ఇయ్యకండి అననీకే. నువ్వు చేయాల్సిందేంటి? వాళ్ళకి ఆ చదువు వచ్చేటట్టు చేయాలి కదా. చదువు వచ్చి వాళ్ళు బాగుపడేటట్టు చేయాలి. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అట్లనే ఉంటారు, మీరు మాత్రం ఈ సింబల్స్ ఇవ్వద్దు అని అనడం ఏందండి? సో వీళ్ళు కావాలని అట్లా ఉంచిండ్రు. అది దాంట్లో బయటికి తీసుకొస్తే ఓట్ బ్యాంక్ బద్దలైపోతుంది కదా. సో వీళ్ళకి ఎంతవరకు ఓట్ బ్యాంక్ గొర్రెలు ఇచ్చిండ్రు. ఇవాళ నా కొడుకున్నాడండి, వాడు పుట్టంగానే ఏం చూస్తాడు? నా చేతిలో పుస్తకం చూస్తాడు.
అంటే ఇదే నా భవిష్యత్ అనుకుంటాడు. ఒక గొర్రెల కాపరికి మీరు గొర్రెలు ఇస్తా పోతుంటే ఆయనకు పుట్టిన కొడుకు ఏమనుకుంటాడు, ఇదే నా భవిష్యత్ అనుకుంటున్నాడు. వాడు అందులోనే మీరు ఏ ఊరికన్నా పోండి, మీరు ఏదో ఊరు నుంచే వచ్చిండ్రు కదా, అంతే అంతే, బేస్ అయితే మీది ఊరే కదా. డెఫినెట్గా గొర్రెల కాపరి గొర్రెలు తీసుకొని పోతుంటే ఏ దృష్టి ఇది భవిష్యత్తు వాని వెనుక వాని 2 సంవత్సరాల కొడుకు కూడా బరి బత్తాలు ఒక బరిగా తీసుకొని కట్టె పట్టుకొని ఉప్పుతుంటాడు. ఎందుకు ఇదే నా భవిష్యత్ అనుకుంటున్నాడు. నేను కూడా ఇదే అవుతా అనుకుంటాడు. దానికే కులవృత్తులు ఒకటి వచ్చేసినాయి కదా. పుట్టినప్పటి నుంచి నాయనని హెయిర్ కటింగ్ చేస్తుంటే ఇదే నేను అనుకుంటాడు. వాడు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ ఆడు కూడా కత్తెర పట్టుకుంటాడు. సో అందుకని బయటికి తీసుకురావాలంటే నువ్వు వాడిని చదివిపించినాక వాడిని కులవృత్తుల పోయిండు అనుకోండి. ఇవాళ ఒక యాదవుడు వాని బర్రెలకి వెళ్ళి చదువుకోనోడు ఉన్న మేత వేసి 2 లీటర్లు పాలు తీసిండు అనుకోండి. వాని కొడుకు చదువుకుంటే వాడు కూడా కులవృత్తులకు పోవాలనుకున్నా కానీ వానికి ఒకటి ఏమొస్తుంది, నేను ఏమేస్తే అది ఎక్కువ పాలు ఇస్తుంది అన్నది ఆలోచన అయితే వస్తుంది కదా వానికి. వాడు దాని ప్రకారం వేస్తాడు వాడు. సో వాడు 2 లీటర్ బదులు 2 లీటర్లు తీస్తే వాడు 10 లీటర్లు తీస్తాడు అందులోకెళ్ళి వేసి. సో అది చదువుతో నువ్వు ఆర్థికంగా స్థిరపడవచ్చు. అది రాణిస్తలేరు కదా వీళ్ళు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అది. సరే, దీనికి సీక్వెల్గా 2వ భాగం వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఇది 80s వరకు ఉన్నట్టుంది కదా. ఇది ఇందిరాగాంధీ గారు శివశంకర్ గారు పుట్టినప్పటి నుంచి ఇందిరాగాంధీ గారు చనిపోయే వరకు ఉంది. 84. ఓకే. దాని తర్వాత ఇంకో భాగం వచ్చేస్తుంది, అంటే రెడీ అయిపోతుంది, ఎడిటింగ్ అయిపోతుంది, త్వరలో రాబోతున్నది. అందులో విషయాలు అంటే ఆయన రాజకీయ జీవితం, అది రాజీవ్ గాంధీ గారి దగ్గర ఈయన ఎలక్ట్ల మంత్రి అయినరు. దాని తర్వాత కొన్ని అందులో ఆయన మీద ఒక కేసు పెట్టిండ్రు, కంటెంప్ట్ ఆఫ్ కేసు. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైకోర్టులో ఒక అది చేసిండ్రు. సుప్రీంకోర్టులు కూడా ఉన్నోళ్ళకే తీర్పులు ఇస్తున్నారు, లేనోళ్ళకి ఇస్తలేరు అని. దానికి విరుద్ధంగా ఒక కంటెంప్ట్ ఆఫ్ కేసు వేసిండ్రు. సో ఆ కేసు గురించి కానీ సుధీర్ కిడ్నాప్ అవ్వడం కానీ నక్సలైట్స్ అదంతా రెండో భాగం. ఓకే. మొన్నటి వరకు ఆయన చనిపోయేంత వరకు, ఆయన చనిపోయేంత 2017 వరకు అందులో వస్తుంది. 2017 వరకు మీతో వారు అంటే రాజకీయాలకు సంబంధించి తను పుట్టి పెరిగిన జీవితం, ఆకలితో ఉండడం, అవమానాలు, నానా రకాల జీవితం అవుతున్నది కదా. తరచుగా మీతో చెప్పిన విషయాలు నాకు ఎప్పుడు ఆయన రాజకీయాలు కానీ ఆయన చేసేది కానీ ఆయన ఎప్పుడు కూడా డిస్కస్ చేయలే. లాస్ట్లో మాత్రం ఒక్క డిస్కషన్ మాత్రం అయింది మా ఇద్దరి మధ్య. ఆయన తెలంగాణ విభజనకి విరుద్ధంగా ఉండేది. అవునా? శ్రీకృష్ణ కమిషన్కి కూడా పోయి 2 రాష్ట్రాలు నాశనం అయితే మీరు విభజన చేయొద్దు అని అన్నారు. నేను ఇంటికి వచ్చినాక ఆయన అడిగిన, అదేంటి మీరు అట్లెట్లా అంటారు అని అన్నాడు. అంటే అరే ఇప్పుడున్న లీడర్షిప్, ఆయనకు అప్పటికి పార్కిన్సనిజము ఇవి అవి అయిపోయినాయి. నేను లీడ్ చేసే పరిస్థితిలో లేను. ఇప్పుడున్న ఏదైతే దొరల లీడర్షిప్ ఉందో ఈ లీడర్షిప్ ఇదే అయితే, ఈ లీడర్షిప్ కిందనే రాష్ట్రం కానీ విభజన అయితే బలహీన వర్గాలు బాగుపడతాయని నాకైతే నమ్మకం లేదురా. సో బేసిక్గా దేనికోసం కావాలి, బలహీన వర్గాలు బాగుపడే రాష్ట్రం కావాలి. వీళ్ళ దగ్గర అయితే అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అందుకోసం నాకు ఇష్టం లేదు ఇది. మీరు కౌంటర్ చేశారా ఆర్గ్యుమెంట్ను? నేను అప్పుడే అంటే ఆయనతో ఆర్గ్యూ చేసుకునేది ఎప్పుడు లేకుండా, కానీ నేనేమన్నా అంటే ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అదే ఉంది కదా. ఆయన అనుకున్నదే నడుస్తుంది. నేను ఎప్పుడు నా లోపల నేనేమనుకుంటా అంటే ఈ ఒక్క దాంట్లో మాత్రం మా ఫాదర్ని రాంగ్ అని ప్రూవ్ చేయాలి అన్న ఒక ఆలోచన మాత్రం నాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 1950ల నుంచి వాస్తవానికి ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఇవాళ మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ఈ 3 సందర్భాల్లో ఉన్న అత్యధిక సంఖ్యాకుల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆ జీవితాలను ప్రభావితం చేసిన ఒకానొక వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి చుట్టూ తిరిగిన అంశాలకు సంబంధించి వారి అనుభవాలు, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.